ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా నాతో పాటు ఈ కార్యక్రమంలో మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు ఈ ప్రాంతం వారి నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది శ్రీ గణేష్ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, మహిళా కమిషన్ సభ్యులను, రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఆడబిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరై నీకు అండగా నిలబడతాం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి చక్రాల మీద నడిపించండి అని ధైర్యాన్ని ఇచ్చిన ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు తెలుసు మృగశిర కార్తె మొదలైంది. మృగశిర కార్తె మొదలైందంటే వ్యవసాయ పనిముట్లు వ్యవసాయానికి సమాయత్తమవుతాం. ఈ వ్యవసాయానికి ప్రాణవాయువే మా ఆడబిడ్డలు. అలాంటి ఆడబిడ్డలు ఈనాడు 553 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చెయ్యడానికి పాల పిట్టల్లాక వేలాది మంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు కట్టుకొని పాల పిట్టల్లాగా ఇక్కడ వేలాది మంది వచ్చి కూర్చుంటే నా మనసు నిండిపోయింది. దసరా పండుగ చేసుకున్నట్టుగా నాకు ఆనందంగా ఉంది. భారతీయ సమాజం గురించి నేను మా అక్కలకు మా చెల్లెళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా చెప్పుకునే సంస్కృతి మనది. ఈ దేశాన్ని భరతమాతను మాతతో అంటే తల్లితో మహిళతో పోల్చుకునే గొప్ప సంస్కృతి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా మనం పిలుచుకుంటున్నామంటే తల్లి రూపంలో ఆడబిడ్డను స్మరించుకోవడము మన యొక్క సంస్కృతి. భూమిని కూడా భూమాత అన్నారు కానీ భూపిత అని అనలేదు. మన సంస్కృతి సాంప్రదాయంలో మహిళకు ఆడబిడ్డకు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, వాళ్ళ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల ముందు ఐరన్ లేడీగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడమే కాదు పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగిన ఉక్కు మహిళ, గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో నడిచిన ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మహిళల్ని ఆడబిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, వీళ్ళందరూ గొప్ప మహిళా నాయకురాళ్ళుగా రాణించి మన కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. ఆనాడు అమెరికాలో ఓటు హక్కు మహిళకు రావడానికి 100 సంవత్సరాలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకున్న ఓటు హక్కు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చింది. ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకున్న అమెరికాలో ఆడబిడ్డలకు ఓటు హక్కు కొన్ని 100 సంవత్సరాలు లేదు. కొట్లాడంగా వాళ్ళకు వచ్చింది.
కానీ అడక్క ముందే ఆడబిడ్డకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆడబిడ్డకు ఓటు హక్కు ఇచ్చిండు. ఓటుని ఆయుధంగా మార్చి ఎన్నికలలో పాల్గొని ఈ దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది. మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా, హైకోర్టు చీఫ్ జడ్జెస్గా, ప్రతి దగ్గర పార్టీ అధ్యక్షురాలుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితమైన స్థానాన్ని ఇచ్చి మహిళల్ని గౌరవించింది. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు ఏనాడైనా ఒక మహిళను వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? వాళ్ళ ఆలోచన వచ్చిందా? ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్ళు కానికి వస్తుంది. ఆ పార్టీ పెట్టి 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను, ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసినరా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. ఈడ మా అక్కలు వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిపాలన చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్నోళ్ళు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 45-50 ఏళ్ళైనా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ రోజు నియమించుకోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు. కానీ ఇందిరమ్మ స్ఫూర్తితో, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడితే మొదటి రోజే ఈరోజు కొండా సురేఖమ్మను, ధనసరి సీతక్కను మంత్రులుగా చేసి పరిపాలనలో భాగస్వాములను చేస్తే ఈరోజు వేలాది మంది ఆడబిడ్డలకు ఈరోజు ప్రయోజనం చేకూరిందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా మహిళగా రాణించిండ్రు అంటే రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిండు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజాప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నదని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇదే కాదు, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా మీరు రాణించాలని 2013లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 33% మహిళలు శాసనసభలో, పార్లమెంటులో, రాష్ట్రంలో, కేంద్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించబోతున్నారు.